దేవునికి ప్రియమైన సంగమా, ఈరోజు దేవుడు మనకని ఇచ్చిన ప్రవచన వాక్యం ఇది. సామెతలు 28వ అధ్యాయము 14వ వాక్యము. నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడును. దేవునికి ప్రియమైన వారా, ఈ వాక్యం మనకు ఒక గొప్ప సత్యాన్ని చెప్తుంది. దేవుని భయం అంటే భయపడిపోవడం కాదు, దేవుని గౌరవించడం, ఆయన మాటకు లోబడడం, పాపానికి జాగ్రత్తగా ఉండడం. దేవుని భయం ఉన్నవాడు తన జీవితాన్ని జాగ్రత్తగా నడిపిస్తాడు. కానీ హృదయాన్ని కఠినపరుచుకున్నవాడు హెచ్చరికలు విన్నా మారడు, చివరికి కీడులో పడతాడు. నోవాహు దేవుని భయభక్తిలో విధేయుడాయను. నోవాహు కాలంలో ప్రజలు పాపంలో జీవించారు, కానీ నోవాహు అతని మాటను భయభక్తులతో తీసుకున్నాడు. దేవుడు ఓడ కట్టమని చెప్పినప్పుడు ప్రజలు నవ్వినా అతను విధేయత చూపించాడు. దేవుని భయం ఉన్నవాడు ప్రజలు ఏమనుకుంటారో కాకుండా దేవుడు ఏమంటారో చేస్తారు. యోసేపు పాపానికి దూరంగా పారిపోయాడు. పోతీఫరు భార్య యోసేపును పాపంలో పడవేయాలని ప్రయత్నించింది, కానీ యోసేపు నేను దేవునికి విరోధముగా ఈ గొప్ప దుష్కార్యము ఎలాగ చేయగలను అని చెప్పి పారిపోయాడు. దేవుని భయం ఉన్న హృదయం రహస్యమైన పాపాన్ని కూడా తిరస్కరిస్తుంది. ఫారో హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. మోషే ద్వారా దేవుడు ఫారోకు ఎన్నో హెచ్చరికలు ఇచ్చాడు, కానీ ఫారో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. దేవుని మాట వినకపోవడం వల్ల అతని దేశం కష్టాలలో పడింది. కఠిన హృదయం దేవుని హెచ్చరికను పట్టించుకోదు, చివరికి నాశనానికి దారి తీస్తుంది. దావీదు హెచ్చరిక విన్నప్పుడు హృదయాన్ని మెత్తపరుచుకున్నాడు. దావీదు పాపం చేసినప్పుడు నాతాను ప్రవక్త అతనిని గద్దించాడు. ఆ సమయంలో దావీదు తన హృదయాన్ని కఠినపరుచుకోలేదు. వెంటనే నేను యెహోవాకు విరోధముగా పాపము చేసి తిని అని ఒప్పుకున్నాడు. దేవుని పట్ల భయం ఉన్నవారు తప్పును ఒప్పుకుంటారు, పశ్చాత్తాపం పడతారు. ఒక చిన్న ప్రార్థన. దేవునికి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్న దేవుడు మనతో ప్రవచిస్తున్నారు. నోవాహు వలె పాపం చెయ్యకుండా, అలాగే యోసేపు వలె పాపము చెయ్యకుండా, దావీదు వలె పాపం చేసిన ఒప్పుకునే బిడ్డలుగా ఉందాము. అలాగే ఫారో వలె మన హృదయాన్ని కఠినపరుచుకోకుండా ఉందాము. ఈ వాక్యాన్ని మనకని తీసుకుందాము, ఆశీర్వదింపబడదాము. ఆమెన్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.